శ్రీగురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. నా గాయత్ర్యా పరమమంత్రం నమాతుః పరదైవతం అన్నటువంటి శ్లోకం ఆధారంగా గాయత్రీదేవిని మించినటువంటి మంత్రం లేదు, తల్లిదండ్రులు మించినటువంటి దైవం లేదు అని తెలుసుకుంటున్నాం. ఇందులో భాగంగా గాయత్రీదేవికి 24 అక్షరాలని, ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉన్నారని, అందులో 15వ అక్షరం 16వ అక్షరం గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఇంతవరకు ఒక్కొక్క అక్షరం గురించి తెలుసుకున్నాం. కాకపోతే ఇవాళ 2 అక్షరాల గురించి మనం తెలుసుకుంటున్నాం. ఎందుకయ్యా అంటే ఈ 2 అక్షరాలు కూడా అవిభాజ్యమైనటువంటివి. ఇందులోని 15వ అక్షరం ధీమహి అనేటటువంటి దాంట్లో హి అనేటటువంటి అక్షరం 15వ అక్షరం. ఈ అక్షరానికి అధిష్టాన దేవత శ్రీరాముడు. అలాగే 16వ అక్షరం ధియోయోనః అనేటటువంటి అక్షరాలలో మొదటి అక్షరం ధీ అనేటటువంటి అక్షరం. ఈ అక్షరానికి సీతాదేవి అధిష్టాన దేవత. వీరిద్దరి గురించి మనం ప్రత్యేకంగా తెలుసుకోవలసినటువంటి అవసరం లేదు. రామో విగ్రహవాన్ ధర్మ అన్నట్టుగా 15వ అక్షరంలో రాముడు, 16వ అక్షరంలో సీతాదేవి, వీరిద్దరూ కలిసి ఉండడం సీతారాముల దర్శనాన్ని ఈ గాయత్రీ మంత్రంలో మనకి చూపించేటట్టుగా ఉన్నది. ఈ విషయం తెలుసుకున్నటువంటి మనమందరం కూడా అవిభాజ్యమైనటువంటి అద్భుతమైనటువంటి దాంపత్య అనుబంధాన్ని ఆచరించుతూ రాముడు కొడుకుగా, అన్నదమ్ముడుగా, భర్తగా, అల్లుడుగా, తండ్రిగా ఏ రకములైనటువంటి విధానంగా ధర్మాన్ని నిలబెట్టాడో మనం కూడా బ్రతుకున్నంత కాలం వరకు ఆ ధర్మాన్ని నిలబెడుతూ అంత్యబంధు గాయత్రి పరమపదాన్ని పొందాలన్నదే ఈ మంత్రంలో ఉండేటటువంటి అర్థం. హరి ఓం. స్వస్తి.